పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరు మురళీకృష్ణరాజు, మాజీ మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ వంకాయ రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, జక్కంపూడి రాజా, ఉండి సమన్వయకర్త పివిఎల్ నరసింహరాజు, జోన్ 2 ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ చింత అనురాధ హాజరయ్యారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరై సభను విజయవంతం చేశారు. కనీ విని ఎరుగని రీతిలో జరిగిన తాడేపల్లిగూడెం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంపై మా ప్రతినిధి శివప్రసాద్ సభా ప్రాంగణం నుంచి పూర్తి వివరాలు అందజేస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అయితే నల్లజర్ల రోడ్లోని మాగంటి కళ్యాణ మండపంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు జరిగిన తర్వాత గత ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణను కాదని ఇక్కడ వడ్డీ రఘురామనాయుడుకు గతంలో అప్సడా వైస్ చైర్మన్ గా పనిచేసిన వడ్డీ రఘురామనాయుడికి నూతనంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత దాదాపు ఒక 20 రోజుల తర్వాత మొత్తం జిల్లాలోని నాయకులతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ నాయకులందరినీ కలుస్తూ వస్తూ ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం విస్తృత సమావేశాన్ని అయితే తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత ఎన్నికలతో ఘోర పరాభవం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్న అతి పెద్ద విస్తృత స్థాయి సమావేశంగా దీన్ని మనం చెప్పవచ్చు. అయితే దీని ప్రకారం మనం చూస్తే అయితే ఈ సమావేశానికి తనను కాదని తనను పక్కన పెట్టి ఏదైతే వడ్డీ రఘురామనాయుడికి ఈ పదవి ఇచ్చారో, ఈ వడ్డీ రఘురామనాయుడికి పదవి ఇచ్చిన నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా, ఏదైతే కొట్టు వర్గం ఈ సమావేశానికి హాజరవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే తాను అందరినీ కలుపుకొని వెళ్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేను అందరినీ కలుపుకుని పోతానంటూ కూడా రఘురామనాయుడు స్పష్టం చేయడం జరిగింది. అలాగే కొట్టు వర్గం ఇంకో తన వర్గం అంటూ ఏమి లేదని, కేవలం జగన్ వర్గం మాత్రమే ఇక్కడ పనిచేస్తుందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ విషయమై కొన్ని రహస్య సమాచారాలు అయితే మనకు అందుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్నటి రోజున జిల్లా అధ్యక్షుడు నర్సాపురం ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాదరాజు తోటి కలిపి కొట్టు నివాసానికి వెళ్లి వడ్డీ రఘురామనాయుడు, కొట్టు సత్యనారాయణను ఈ సమావేశానికి హాజరవ్వాల్సిందిగా కోరినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే దానికి కొంచెం భిన్నంగానే కొట్టు స్పందించినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే కొట్టును పక్కన పెట్టారనే వార్తల నేపథ్యంలో గౌరవప్రదమైన స్థానంలోనే కొట్టును నిలబెట్టారని చెప్పాలి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సి సభ్యులుగా కొట్టు సత్యనారాయణని నియమించిన జగన్మోహన్ రెడ్డి అనంతరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వడ్డీ రఘురామనాయుడిని నియమించారు. అయితే ఆయన ఆ పదవిపై అసంతృప్తితో ఉన్నారా లేదా అనేది ఇప్పటివరకు ఆయన మీడియాకు ముందుకు రావడం కానీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ జరగలేదు. అయితే ఈ సమావేశానికి హాజరవుతారా లేదా, కొట్టు వర్గం హాజరవుతుందా లేదా అనే దానిపైన ఈ సమావేశం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే భారీ స్థాయిలో సమీకరణ అయితే జరిగింది. ఎప్పటి నుంచో ఒక స్తబ్దతగా ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే ఒక్కసారిగా ఉత్సాహంతో ముందుకు కదిలారని చెప్పాలి. మాగంటి కళ్యాణ మండపం ఇప్పుడైతే జనసందోహంగా మారిందని చెప్పాలి. ఆ ఫర్దర్ అప్డేట్స్ కోసం చూసి ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.